హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూసారు కదా, సేమ్ అదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోకి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్, తర్వాత ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత లేయర్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎన్ని సెకండ్స్ వరకు అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అన్ని సెకండ్స్ వరకు అయితే ఈ టైం లైన్ అయితే ఇలా డ్రాగ్ చేసుకోండి. నేను ఒక 13 సెకండ్స్కి అయితే డ్రాగ్ చేశాను. తర్వాత ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. తర్వాత టోటల్గా ఫ్రంట్కి వచ్చేయండి. ఇప్పుడు మీరు మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు మీకు నచ్చిన ఫోటో అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే నాకు నచ్చిన ఫోటో ఒకటి అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ స్క్రీన్ చేసుకోవడం కోసం ఇక్కడ సిజర్ పక్కపంట ఒక షేర్ స్కేప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఫోటో ఇంకా మనకు ఫ్రేమ్లో కనబడే విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా నేనైతే ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేశానో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఈ ఫోటోను కూడా టోటల్గా వీడియో మొత్తం టైం లైన్ అంతా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. ఇలా మళ్ళీ ఫ్రంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్లో గ్యాష్ అండ్ బ్లర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది టోటల్ స్క్రీన్ ఎంత ఉందో అంతవరకు అయితే టోటల్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత దీన్ని కూడా టోటల్గా వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక 3% అయితే పెట్టుకోండి. 3% పెట్టేసుకొని ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ టోటల్గా ఫ్రంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో సెలెక్ట్ చేసుకున్నారో మళ్ళీ అదే లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని డూప్లికేట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు ఫుల్ స్క్రీన్ చేసుకున్నారు కదా, దాన్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేయగానే మనకు ఫోటో నార్మల్ సైజుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో అనేది కొంచెం క్రాస్లో ఇలా సెట్ చేసుకోండి. మీ ఫోటో అనేది సెట్ చేసుకున్న తర్వాత లైట్గా కొంచెం జూమ్ చేసుకోండి. మీకు అడ్జస్ట్ అయ్యే విధంగా అయితే ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత అయితే ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. ఓకే మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి కింద లాస్ట్లో హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది. ఈ హ్యాండ్ రైటింగ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు డిఫాల్ట్గా వేరే ఏదైనా కలర్ ఉంటుంది. ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, నేను వైట్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వేరే బ్లాక్ కలర్ రెడ్ కలర్ ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చేసి వైట్ కలర్ ఇచ్చి ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఈ స్క్వేర్ షేప్ ఉంది కదా, దీనిలో మీకు పెన్సిల్ సింబల్ ఉంటుంది డిఫాల్ట్గా. ఇలా మనకు స్క్వేర్ షేప్కి సంబంధించింది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఇలా హోల్డ్ చేసి ఈ విధంగా ఇక్కడ మీరు ఈ విధంగా అయితే ఇలా ఫ్రేమ్ అయితే ఒకటి సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే లేయర్ మీద క్లిక్ చేసుకోండి, హ్యాండ్ రైటింగ్ లేయర్ మీద. ఇప్పుడు టోటల్ వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం క్రాస్ చేసుకోండి. ఈ ఫ్రేమ్ని అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం కావాలంటే జూమ్ చేసుకోండి మీకు ఫోటోకు తగ్గట్టు. ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఆ ఫోటో మీద సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ ఫోటో ఆ లేయర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్రాపింగ్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి, క్రాపింగ్ ఆప్షన్ మీద. ఇప్పుడు దీన్ని క్రాప్ చేసుకోండి. కరెక్ట్గా ఈ ఫ్రేమ్లో అడ్జస్ట్ అయ్యే విధంగా అయితే క్రాప్ చేసుకోండి. కొంచెం అటు ఇటు నేను వీడియో కోసం కొంచెం తొందరగా చేస్తున్నాను, మీరు కొంచెం టైం తీసుకొని అయినా కూడా క్రాప్ చేసుకోండి. ఒకవేళ మీకు సెట్ కాకపోతే ఇక్కడ మాస్క్ ఆన్ చేసుకొని ఒక ఫెదర్ కూడా కొంచెం ఇచ్చేయండి, ఎంతో కొంత ఇచ్చేసి ఇక్కడ రైట్ టిక్ అయితే ఇచ్చేయండి. మనకి ఇక్కడైతే సెట్ అయిపోతుంది. ఈ విధంగా సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు టెక్స్ట్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేనైతే మై లవ్ అని అయితే
రాసుకుంటున్నాను. రాసుకున్న తర్వాత ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మనకు ఏఏ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు దీంట్లో ఇటువంటి డిఫరెంట్ ఫాంట్స్ కావాలి అంటే ఇక్కడ మనకు పైన ఇంటూ పక్కపొంట ఒక టోపీ సింబల్ లాగా ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే దీంట్లో మనకు నంబర్ ఆఫ్ ఫాంట్స్ అనేది ఉంటాయి, అన్లిమిటెడ్ ఫాంట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్స్ ఉంటాయి. ఇలా క్లిక్ చేసుకుంటూ పోతే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోయి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. మీకు హ్యాండ్ రైటింగ్లో ఇటువంటిది ఉంటుంది. మీకు ఇదే కావాలంటే ఇదే సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫాంట్ కావాలంటే నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో నంబర్ ఆఫ్ ఉంటాయి, మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, నాకు నచ్చింది. ఇప్పుడు ఇక్కడనైతే దీన్ని కొంచెం జూమ్ చేసుకొని లైట్గా క్రాస్ చేసుకొని ఈ విధంగా అయితే సెట్ చేసుకొని కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇది కూడా టోటల్గా వీడియో ఎంత ఉందో టైం లైను అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మ్యూజిక్ టెంప్లెట్ ఉంటుంది, మ్యూజిక్ ప్లేయర్ టెంప్లెట్. ఈ మ్యూజిక్ ప్లేయర్ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం స్క్రోల్ చేసుకుంటే దీనికి బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని యాస్టీస్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దీని కింద నేనైతే ఏ విధంగా సెట్ చేస్తున్నానో సేమ్ యాస్టీస్గా ఇదే విధంగా సెట్ చేసుకొని ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. ఓకే మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీకు ఒక స్నో లాంటి టెంప్లెట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. దీన్ని కూడా స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అయితే ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అంత వీడియో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక ఆడియో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం ఆడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్బమ్స్ మీద క్లిక్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మీకు నచ్చిన సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా క్లిక్ చేయగానే ప్లే అవుతుంది. మీకు నచ్చిన సాంగ్ ఇలా క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోగానే మనకైతే యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు యాడ్ అయిపోయింది కదా, నేనైతే మ్యూట్ చేశాను ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి. ఏమన్నా మీకు ఎక్స్ట్రా లేయర్స్ ఉంటే ఆ లేయర్ మీద క్లిక్ చేసుకొని సిజర్ టింబల్ మీద క్లిక్ చేసుకొని ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసుకోగానే మనకు వీడియో అనేది టోటల్గా ఇప్పుడు అనేది రైట్ సైడ్ ఉన్న అనేది టోటల్గా కట్ అయిపోతుంది అన్నమాట. ఒకసారి మీకు అవుట్పుట్ కూడా చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ మనకు చూసుకోవచ్చు మనకు అవుట్పుట్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే పైన యారో సింబల్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసుకోగానే మీకు వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.